హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు మనం క్యారెట్ పొంగనాలు చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థములు: క్యారెట్ తురుము, ఈ మిశ్రమాన్ని 1:3 రేషియో తీసుకున్నామండి. 1 కప్ మినపప్పు, 3 కప్స్ రైస్, 6 to 8 అవర్స్ సోక్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్గా చేసుకున్నాము. లైక్ ఇది మీడియం కన్సిస్టెన్సీ, దోసల పిండిలాగా జారుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్లోకి క్యారెట్ తురుముని ముందుగా సిద్ధం చేసుకున్న పొంగనాల పిండిని వేసి కలుపుకుందాం. క్యారెట్ గుంత పొంగనాల మిశ్రమాన్ని ఇలా మీడియం కన్సిస్టెన్సీలో చేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడు పెప్పర్ పౌడర్ని వేసుకుందాం. క్యారెట్ పొంగనాలు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని గుంతనాల పెనం పెట్టుకోవాలి. పెనం కాస్త వేడయ్యాక కాస్త నెయ్యిని వేసుకుందాం. ఈ రెసిపీ స్టమక్ ఫిల్లింగ్ ప్లస్ హెల్దీ కూడా. క్యారెట్ ఉంది కాబట్టి పిల్లలకి కంటికి చాలా మంచిది. ఇది నెయ్యి కాస్త వేడయ్యాక పొంగనాల మిశ్రమాన్ని వేసుకుందాం. ముందుగా సిద్ధం చేసుకున్న క్యారెట్ పొంగనాల మిశ్రమాన్ని ఈ పొంగనాల పెనంలోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes ఒకవైపు కుక్ అవ్వనివ్వాలి. పొంగనాలు సన్నని సెగపై పెట్టుకున్నాం కదా, కుక్ అవుతున్నాయి. ఇంకో నిమిషం నుంచి మరోవైపు కూడా తిప్పుకోవాలి. ఇలా ఒకవైపు రెడీ అయిన క్యారెట్ పొంగనాలని మరోవైపు తిప్పుకొని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా అన్ని పొంగనాలని తిప్పుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న క్యారెట్ పొంగనాలని రెండో వైపు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని జస్ట్ మీకు 2 minutes పడుతుందండి. ఉంచుకొని స్టవ్ని కట్టేసుకోవాలి. వావ్, healthy, tasty, hot
క్యారెట్ పొంగనాలు రెడీ అయినాయి. స్టవ్ కట్టేసుకుందాం. ఈ క్యారెట్స్ హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో ఫైబర్, వైటమిన్ కే, పొటాషియం అండ్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా లోయర్ చేస్తుంది. పిల్లలకి ఇంకా మంచిది. సో సమ్ టైమ్స్ డైరెక్ట్గా తినడానికి పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇలా టిఫిన్స్లో పెట్టినప్పుడు తప్పకుండా తింటారు. సో ట్రై అవుట్ దిస్ హెల్దీ రెసిపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పొంగనాలని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. హెల్దీ, టేస్టీ, స్లైట్లీ క్రంచీ క్యారెట్ పొంగనాలు రెడీ అండి. ట్రై అవుట్ ద రెసిపీ and please like, share and subscribe to RR Kitchen. Thanks again.